అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఇవాళ అమ్మ రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటలే మస్తు ఉంటుంది అసలు అయితే టేస్ట్. ఇక మీరు కూడా ఒకసారి కంపల్సరీ మస్ట్ ట్రై అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మిస్ కావద్దు ఇలాంటి టేస్ట్ని. చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 10-15 నిమిషాల లోపల అయిపోతుంది. ఇది ఎక్కువ సేపు ఏం పట్టదు దీనికి, 10 నిమిషాలు కూడా ఎక్కువనే నాకు తెలిసి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్టీగా చేసేసుకోవచ్చు. దీన్ని తయారు చేసే విధానం చూద్దాము. దీనికి కావాల్సిన స్టార్టింగ్ ఒక 4 టమాటాలు కావాలి, ఒక 6 పచ్చిమిర్చి, దాని తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఒక 10 పొట్టు తీసిన ఎల్లిపాయలు, ఉప్పు. ఇవి మాత్రమే కావాల్సినవి. సో ఫస్ట్ మనము ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ తొడిమేలు తీసేసి 2 పీసెస్లా, ఒక దాంట్లో 2 పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌన్లో వేసేసుకోవాలి. మొత్తం బౌన్లో వేసేసుకున్నాక సేమ్ టమాటాలని కూడా 2 పీసెసే కట్ చేసుకోవాలి. 2 పీసెస్ లాగా చేసేసుకొని మళ్ళీ అదే బౌన్లో వేసేసుకుందాము. 4 కట్ చేసుకొని వేసేసుకున్నాక మనం ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలండి దీన్ని. ఒక 5 నిమిషాలు కొంచెం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికే వరకు మూత పెట్టుకొని పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, దగ్గర ఒక 6 to 7 మినిట్స్ అయింది. టమాటాలన్నీ మంచిగా ఉడికినాయి. ఒక్కసారి కలుపుకుందాం మంచిగా దీన్ని. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. మ్యాక్సిమం అయితే టమాటాలు ఉడికిపోయినాయి. ఇట్లా పొయ్యి మీద ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు కలిపేసుకొని, ఒక 2 నిమిషాలు కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి ఎలా అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగున్నా దించేసుకుందాము. ఇప్పుడు దించుకున్న దాంట్లో మనం ఇందాక ఎల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఆ ఎల్లిపాయలు వేసేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని యాడ్ చేసేసుకుందాము, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు వీటన్నిటిని పప్పు ఒత్తి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. అంటే దీన్ని పేస్ట్ లాగా చేయొద్దు. యాక్చువల్గా మిక్సీ పడితే పేస్ట్ లాగా అవుతుంది, కానీ మమ్మీ మిక్సీ పట్టద్దని చెప్పింది. జస్ట్ ఇట్లా కొంచెం కచ్చపక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందంట. దీన్ని కొంచెం ఇట్లా పప్పు గుజ్జుతో రుబ్బుకుంటే మనకి కొంచెం మరీ అంత మెత్తగా కాకుండా, చట్నీ టైప్ కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా 3-4 నిమిషాలు ఇట్లా స్మాష్ చేసుకున్నాక ఇట్లా అవుతుందండి చట్నీ. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఎట్లా అంటే ఈ ఏవైతే ఎల్లిపాయలు ఉన్నాయో మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం రఫ్గానే ఉండి కొంచెం చితికిపోయినట్టుంటే సరిపోతుంది. అలాగే సేమ్ అదే దాంట్లో టమాటా పచ్చిమిరపకాయ కూడా అన్నీ అట్లా మొత్తం పేస్ట్ లాగా కాకుండా ఇట్లా పీసెస్ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. జస్ట్ ఉడకపెట్టడం మాత్రమే టైం అనమాట దీనికి పట్టేది. చూడండి, మన పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందాక చెప్పినట్టు వేడి అన్నంలో కలుపుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, కమెంట్ అన్నీ చేయండి. కొంచెం అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మమ్మీ మీకోసం ఇంకా వంటలు చేసి చూపిస్తుంది, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.